హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:49 అయింది. కొంచెం అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది అనుకోండి. సో ఇంతకుముందు మనం హెబ్రిన్ స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తుంది కదా. ఇంతకుముందు ఒక 1 month ఆగి అంటే ఏబిసిడీలు నేర్పిస్తుంటే మొత్తం రమ్మైంది అనమాట. మనం ట్రై చేసాం కానీ మనకి యాడ్ మాట ఉంటారు ఫ్రెండ్స్. బట్ నేను అయితే బాగా ట్రై చేశాను. ఏవో కొన్ని మాట్లాడుతుంది, కొన్ని ఎక్కువ చెప్తాది కానీ రాసే కొన్ని వస్తాయి అనమాట. సో అందుకనే ఇంకా వెళ్తున్నాం ఈరోజు. వెళ్ళి మళ్ళీ ఏంది సార్ చెట్టు ఉంది అని వాళ్ళు ఏం చెప్తే అదే. సో ఈరోజు అయితే ఒక మాటలో చెప్పాలంటే హెబ్రిన్ స్కూల్లో జాయిన్ చేసి వస్తాం కానీ సోమవారం నుంచి పంపిస్తాం అనమాట. సో డబ్బులు ఉండే కొద్ది ఖర్చు అయిపోతాయి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడే. కాబట్టి మనం ఏ పని ఉన్నా ఇవి మెయిన్ కొన్ని స్కిప్ చేయలేని పనులు ఉంటాయి చూడండి. సో అందులో ఇలాంటి ఒకటి. సో హెబ్రిన్ అయితే రోజు స్కూల్లో జాయిన్ చేయించి వస్తాము. మేమైతే బయలుదేరుతున్నాము. నాటుకొచ్చావు నీకు బయటకు వచ్చావు. నేను నాటి పోతున్నావు అయినా బయటికి చేర్పించేస్తావా? నువ్వు కూడా పోతావా? అక్కెమ్మడి పోతావా? నువ్వు పోతావా? ఇంకా ఈ పాప అయితే మా ఐరమ్మ అయితే మాత్రానికి నేర్చుకోలేదు, వంట నేర్చుకోలేదు కదా. ఇరా స్కూల్ పోతావు కదా, ఏమీ నేర్చుకోవనా? ఇప్పుడు సార్ అడుగుతాడు చెప్తావా? ఏం లేదు, పొద్దున ఇక్కడ బడికి పోవాలన్నప్పుడు ఉంటే ఐరమ్మ అయితే ఆడ ఆడుకుంటానమ్మా అంటున్నది. అంటే బడి గుర్తుందనమాట పాపకి. అక్కడ మొన్న పోయినప్పుడు బాగా ఆడుకునేవు కదా. ఈరోజు స్కూల్ తెరిచారు కాబట్టి పిల్లలు తెండిగా ఉంటారు. ఇంకా ఏమైనా ఆడుకుంటావా? రాడా నాయన దివదం రాయిరా మరి సంగడిగో దా. పొలం పడ్డా అయిపోయి ఏం కొనిచ్చుకొని. అవునక్క, థ్యాంక్స్ అక్క. మా మామని తోలుకొని పోదామని ఇక్కడికి వస్తే బస్టాండ్కి వస్తే చాలుగా మా పిల్లలకి ఇవి గుర్తొస్తాయి అనమాట. వినోద్ పోయి కొనిచ్చుకొని వచ్చాడే. అరే ఇట్రా ఇట్రా బాగా ఎంచుకొని తిన్నారులేండి. నాకు ఒకటి తెచ్చుకొచ్చిన ఎంత పెద్ద మనసు నీది. ఎప్పుడు తాత అంటారు? చెప్పు ఏపీసీడీ చెప్పమ్మా. మా ఇవ్వాలి అందరు కర్రలు వేరినట్టే మా బాబాయ్ వాళ్ళదికి. అవునా? ఉంటారేమో మరి. మొన్న చేసిన నిన్న పోయిందమ్మా. మరి ఆ రోజు చేసినప్పుడు ఆడే ఉంటారేమో. స్కూల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పోదాం మరి. ఆయరమ్మా వద్దురా, ఆడు కూర్చుందాం మనం. దా ఈ పాప ఏం లేదు స్కూల్ కట్టుకు వచ్చినప్పుడే ఆడుకుంటాను అంటుంది. నువ్వు రోజు ఇంటికి వస్తావు కదా, అప్పుడు రోజు ఆడుకుంటారా ఆయరమ్మా?
ఇప్పుడు కాదు పంచకారికి ఆడుకుందాం రా. దామా ఆవు నీలం పండ్ల చెట్టు కాదా, అన్ని కింద పడేవే. వద్దంట, ఆడుకోకూడదంట. ఇరా వినోద్ దింపు, ఆడుకోకూడదంట, పిల్లలు వస్తారంట. కాదే ఊరికి చేర్పిస్తుంటే నిస్సమ్మ నేను నిస్సమ్మా నిసి నేను బడికి ఎక్కుతున్నా. ఐరమ్మకి బడి కంటే బల్ల ఉన్న అవేటివి ఆడుకునేటివి బాగా నచ్చేది. మా బబ్బులు కాడికి వస్తే మా మామీ ఆడేది. ఏమంటారు మరి? A few moments later. కలర్లు ఉంటాయేమో అడుగు వినోద్. ఉన్నాయి అదే ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టైం వచ్చేసి ప్రస్తుతానికి 4:43 అయింది. సో ఎప్పుడు పొద్దున పోయి ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అసలు ఈ వీడియోలో మాట్లాడినానైతే హెబ్రీ స్కూల్ దగ్గరికి వెళ్ళింటాం అనమాట. సో ఒక మాటలో చెప్పాలంటే హెబ్రీని స్కూల్లో జాయిన్ చేసేసా. అండ్ దాంట్లో మాకు తెలుసు అంటే మన వీడియోలు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు కూడా పెద్దవాళ్ళు కూడా మాట్లాడిచ్చారు, పేరెంట్స్ కూడా. సో ఓకే, థ్యాంక్ యూ మీ అందరికి. ఇంకా స్కూల్ జాయిన్ అయితే చేయించామన్నమాట. ఇంకా స్కూల్ జాయిన్ అయితే పిల్లలకి ఏ వస్తువులు అయితే అవసరమో అవి అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ చూపిమని అసలు ఇటు సైడ్స్ కూడా ఉంది. వచ్చోడు వచ్చాక ఇంకా మా అక్క మూట అడిగానే నేను అక్కడికి ఇప్పించొస్తానని బ్యాగ్ వేసుకునేది. ఇంకా ప్రస్తుతం బడిపోయి వచ్చలేదు అనమాట. ఈ కలర్ బాగా నచ్చి అయితే తీసుకునే మ్యాగమ్మకి. ఇప్పుడు పండుగ పండుగ కాదమ్మా, బడి కాకుండా ఏడుసారా నీకు అట్టు ఉంటది. అప్పుడు ఇంకా తీసేసారు అప్పుడు ఇంకేమున్నాయి. పెట్టి చేయి తుడుచుకోవడానికి పాపకి ఉంటాయని ఇవి రెండు తీసుకొని వస్తాయి ఖర్చీఫ్లు. ఖర్చు సంగతి సరే. నాకు ఈ బొమ్మ భలే నచ్చింది. ఈ బ్యాగ్ నా సెలెక్షన్ ఫ్రెండ్స్. ఇదైతే అదైతే భారతీయ సెలెక్షన్. అవునా? ఈసారి మంచి రెండుకి దీంట్లో నేను క్యారెట్ చిన్న క్యారెట్ దీంట్లో పెడతాను, ఓ బాటిల్ వేసి ఇస్తాను, తీసుకొని పోదు. సరేనా? అస్సలు ఫస్ట్ టైం కదా, ఫుల్ కన్ఫ్యూజన్ ఉన్నది అనమాట. ఎందుకంటే ఇట్లా చిన్న బ్యాగులు కొనలేదు, నేను కూడా వేసుకోలేదు ఇట్లాంటివి. అప్పుడు మాకి సంచులు కుట్టిస్తుంటారు అని వీళ్ళు సంచులు, అది 50 కేజీలు సంచి కుట్టిస్తుండ్రు. యూరియా సంచులు అవి ఆయన కూడా ఎక్కువ రోజులు బాగా బ్యాగులు కుట్టించుకుంటుండ్రు. బ్యాగ్ అది ధ్యాస ఉన్నది. ఇంకొక కొంతవరకు 6th క్లాస్ జాయిన్ అయినప్పుడు నుండి ఇట్లా మామూలు టిక్కుంది బ్యాగ్, టిక్కులు బ్యాగ్ వాడినాడు. తర్వాత కాలేజ్ పోయినప్పుడు నుండి ఇట్లాంటి బ్యాగ్ అనమాట. పెద్ద సైజు. దీంట్లో ఈ చిన్న అంటే అడుగు నాకు ఫుల్ కన్ఫ్యూజన్. వినోద్ ఉంటే తొందర పెడుతున్నాడు, లే ఒకటి అనుకోశాను ఉంటున్నాడు. మంది ఉంటే మళ్ళీ కదా వినోద్ గురించి తెలిసిందే. ఉండనుకోశాను ఎట్లా వచ్చి విధానం చేసి ఇంక మంచి బ్యాగ్ అయితే తీసుకునేది అనమాట పాపకి. ఐరమ్మకి ఇది కొంచెం క్వాలిటీ కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది. అందులో వచ్చి 2 రోజులు
బాగా బాలికి వస్తుంది అన్నట్లు తీసుకుంటాను అనమాట. దీంట్లో బ్రౌన్ కలర్ ఉండే, దానికంటే ఇదే బాగా కనిపించే కలర్. ఈ బ్యాగ్ కూడా ఇది కూడా విన్నా సెలెక్ట్ చేసిందే. పాపకి ఖర్చీపులు బాగా ఉపయోగపడతాయని తీసుకుంటే అన్ని ఇవే. క్యారెట్, ఈ క్యారెట్ ఫస్ట్ ఈ చిన్న చిన్న పిల్లకి పేరు రాపించేది ఐరమ్మదే క్యారెట్ అండి. ఐదా ఎబ్రియన్ రాపిస్తుంది. అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు కదా, ఇంకా ఏదైనా ఫోటో పైన మన పేరు ఉంటది కదా అన్నట్టు పేరైతే రాపించామన్నమాట, ఐరా హెబ్రి అని. కనొస్తుందిలే. అయినా చాలా ఇవి తన కోసం కొన్నందుకు చాలా సంబరం పడుతుంది అయినా పాప. దయచేసి పోగొట్టుకొని రావద్దమ్మా ప్లీజ్. కాయగూర గాని పప్పు గాని వేసుకోవాలి రాపిస్తాం కదా రెండింటికి. మరి ఈ గిన్నెలకు కూడా వినదుగా, ఈ గిన్నె గైడలు గిన్నెకి మూతకి. ఇది ఇట్లా వెడల్పు ఉండేది ఎందుకు తీసుకున్నానంటే, అక్కడ ఈ రోజు ఉంటాయి, ఈ రోజు ఆడ కరెక్ట్ మేము అన్నం తినే టయానికి అన్నం పిల్లల్ని భోజనానికి వదిలేనమాట. వదిలితే ఇట్లా చిన్న చిన్న బాక్స్ లో ఉన్నప్పుడు వాళ్ళే కల్పిస్తున్నారు. కొంతమంది టీచర్లు కల్పిస్తున్నారు, కొంతమందికి ఆయా వాళ్ళు పిల్లలకి కలిపి తినిపిస్తున్నారు అనమాట. చిన్న చిన్నవి ఉంటే బాగుండలేదు, ఇట్లా పెద్దదైతే బాగా కలపడానికి అనుకూలంగా ఉంటదని ఇది తీసుకునేది. బాగున్నది, నాకైతే బాగా నచ్చింది ఇది గిన్నె, క్యారెట్ గిన్నె. అవునా, మా అమ్మ నాకు ఎప్పుడు కొనిచ్చిందంటే 6th 7th క్లాస్ లో, అది కూడా జాతరలో కొనిచ్చిండే. ఉండిలే అయిరా మేము మాట్లాడేది అన్నట్టున్నా. ఏమైంది నీ పేరు రాపిచ్చామే. నీకేంటి ఇప్పుడు నీకి ఇది, నీ తర్వాత నీ సమ్మకి వేరే కొనుక్కుంటాను. నీ సమ్మ కూడా అక్కడ పోయినాక కొంచెం నిర్ణయం మారి నీ సమ్మ కూడా జాయిన్ చేసింటే బాగుంటది అనుకుంటుంది. కాకపోతే ఇంకా పాప పాలు తాగే పాప కదా అని వద్దులు అనుకోండి. లేదు నీ పేరు సరిగ్గా చెప్పి అమ్మాయికి ఈడగా రాపిచ్చేమి ఇట్లా ఫోన్, ఇంకా కడిగిన పోదు తుడిపిన పోదు. ఇది ఇది ఉంది, ఇది స్టిక్కర్ అనమాట. గిన్నెకి వచ్చిన స్టిక్కర్, ఇది తీస్తే పోతుంది. ఇది సరేనా? నీవే అన్ని నీవే. నాకు ఇప్పుడు ఎంతసేపు సేపు కూర్చునేదే. ఇప్పుడు చూడండి అవతలికి అప్పుడే తగిలించుకొని పోయింది. అక్కలు బడి వచ్చారు వచ్చలేదు ఇంకా పక్కలు. లేదా అది పెట్టుకో నువ్వు. ఒకటి అదేమో స్నాక్స్ కూడా కొనుక్కున్నాలంట డబ్బా. ఎప్పుడు మన పాప అవన్నీ ఏం తింది అబ్బా, మంచిగా అన్నము అవన్నీ పంపి చాలు. అన్నం అంటే కరెక్ట్ మధ్యాహ్నం పిలుస్తారు, సాయంత్రం వరకు ఉండాలంటే ఉండలేరు పిల్లలు. దాంట్లోకి ఏమన్నా ఏదో బిస్కెట్ ఏదో దీంట్లోకి వేస్తే కొనుక్కోండి కూడిపోయి దీనివల్ల అవుతుంది. మరి నన్ను ఏం చేయమంటావు? తీసుకునేల్సింది నువ్వే తీసుకునేవు. మరి ఎట్లా కొనుక్కున్నా అర్థం కాలేదు. అందుకు స్నాక్స్ కో డబ్బా ఉండాలి అనుకోసం అని చెప్పారు అనమాట. నాకు ఆ డబ్బా అనేది అర్థం కాక క్యారెట్ బండిలో సంచిలో ఒక తని పెట్టుకొని పోతుంటాం ఫ్రెండ్స్ మేము. ఆ ప్లేట్ తీసుకొని వస్తుంటే అది ఇంకా ఫిక్స్ అయి ఉంటుండే బ్యాగ్ లో ప్లేట్. అట్లా పెట్టుకుంటాడు పొద్దుప్పుడు కడగలేకుంటుంటే పీసేసి ఆడే అన్నం తిన్నాక నీటి గడిగి పెడుతుంటే నీటి కడిగినా సబ్ పెట్టి కడిగితేనే నీటి నేను అప్పుడు నేను కూడా అంతేలే ఒకటి ఫిక్స్ అవుతుండే బ్యాగ్ లో. మరి పొద్దున్నే తీసి కడిగి మరి బ్యాగ్ లో పెట్టుకుంటుండే. నేను కూడా అట్లా బడికి ప్లేట్ తీసుకోలేదు. నువ్వు ఒక్కడే చెప్పొద్దు, ఎప్పుడు వేసుకొని ఎప్పుడు చూపిస్తావా. స్కూల్ బ్యాగ్ ఇంకా ఈమె చాలా కొనేవి ఉంటాయి అబ్బా. అంటే యూనిఫామ్లు, తర్వాతకి అదేమో స్నాక్స్ బ్యాగ్ అంటే డబ్బా అంటే నాకు అర్థం కాలేదు. బూట్లు కొనాలా చెప్పిరా వాళ్ళు. ఇంకేం చెప్తారు, స్కూల్ జాయిన్ ఓపెన్ అయ్యి 10 దినాలే. సరేలా బేబీ చూద్దాంలే నిదానంగా. ఇంకా ఈమెకు ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కలర్ డ్రెస్ అని పంపించచ్చు ఒక 6-15 దినాల వరకు. తర్వాత యూనిఫామ్ మళ్ళీ అది చెప్తారు తీసుకోవాలా. ఏమా ఎవరు నచ్చలేదు ఇంకా బడి వేచి సాయంత్రం చూపిస్తారా? ఇప్పుడు ఎవరు లేరు, అవుతుంది ఎవరున్నారు? బడి వేయచ్చులేరు ఇంకా అక్కల్లో. బంగారు లెక్క పడుతుంది, ఎటు పట్టదు.
పట్టే ఈ అమ్మ మోసుకునేది కావాలి దాన్ని ఫస్ట్ పట్టేదేం పడతా కానీ అబ్బాయి పట్టేం పడుతుంది 2 బాక్సులు ఇంకొక బాక్స్ పడుతుంది ఇంట్లో హ్యాపీ పడుతుంది పడుతుంది. ఇంకా మామూలుగా అది బాటిల్ అంటావా దీన్ని తగ్గించుకోకపోయినా బ్యాగ్ తగ్గించుకోవచ్చు. ఈ ఖర్చు దీంట్లో ఒకటి పెడతాం. పేపర్ రెడీ చేస్తామా ఐరమ్మని బడికి అని దాంట్లో ఆడుతుంది భారతి. 10 సంవత్సరమే చేర్పిస్తామని అమ్మ సంవత్సరం చేర్పించింది ఈ పాటికి. ఇంకోటి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినే. పాప మరి నర్సరీలోనే కూర్చోబెట్టారు అనమాట. ఎందుకంటే ఇది ఏబిసిడీలు మొత్తం చేసుకోలేదు కాబట్టి పాపని ప్రస్తుతానికి అయితే నర్సరీలోనే కూర్చోబెట్టారే. ఈ సంవత్సరం అంతా నర్సరీలో కూర్చోబెట్టి నెక్స్ట్ సంవత్సరం ఎల్కేజీ లేనట్ల యూకేజీ జంప్ చేపిద్దామని చెప్పనమాట సారు. ఇంకా ఇదబ్బా ఈ రోజు అయితే మాత్రానికి పాప పని అయితే మాత్రానికి అయిపోయినట్లే. స్కూల్ అయితే అడ్మిషన్ కూడా దొరికింది అనమాట. ఇంకా సోమవారం నుండి నా హడావిడి కూడా ఉంటది అనమాట. క్యారెట్ ఏం చేయాలా, ఏం తినిపియాలా, ఎన్ని గంటలకు లేయాలా. అసలు ఐరమ్మ మామూలుగా లేచేదే 8 గంటలకు అట్లా లేస్తుంది అనమాట మా ఐర పాప. ఇంకా స్కూల్ అంటే 8 గంటలకు అంటున్నా అంటే మనం ఇందు నుండి అటు వరకు అయితే ఒక టైం అవుతుంది. అబ్బో ఐరమ్మ ఒక్కదాన్ని సంబరపడుతుందంటే ఇష్టం అవుతుంది. ఇంకా స్కూల్ కి ట్రైన్ అయితే ఇంకా అంతే. ఇంకా ఇద్దరు హడావిడి. ఇంకా అయినా కూడా పిల్లల్ని ఈ వయసులోనే బాగా తెలివి ఉండాలంటే నర్సరీ నుండి చేర్పించడమే మంచిదే. ఏబిసిడీలు అవన్నీ బాగా నేర్పిస్తారు అనమాట వాళ్ళు. హ్యాపీ ఐరమ్మ ఇంకా స్కూల్ పోతుంది. చాలా మిస్ అవుతాను నేను ఇంకా ఐరమ్మని. ఎందుకంటే ఇద్దరు కలిసి తీటి చేస్తుంటారు ఇంట్లో. అల్లరి ఐరమ్మ వచ్చేది అమ్మా నిస్సి పాప చూడమ్మా ఊకే ఉన్నది నాకు గెలుపుతుంది కావాలని. ఇంకా నిస్సి ఏమేమంటది ఐర నన్ను కొట్టారు కదా ఆయమ్మ చెప్తున్నాయి. ఇంకా ఎట్టుంటారో ఇద్దరు. రండి మీరు పడి వేసిరా ప్రశస్త ప్రిన్సి? అటు చూడండి ఐరక్కని మీకు ఎంతసేపే చూపిస్తాను అంటది. బ్యాగ్ అంటే బాగుండదు చూడండి. బాగుందంటలే ఐరమ్మా. బాబాయ్ ఒక పని పెట్టుకున్నాడమ్మా. ఆడ మొక్క పెడుతున్నావు చూస్తున్నా. మా ఆయనమ్మ కూడా 2 రోజులు ఉంటే ఇంతే బిజీ అవుతుంది అనమాట. ఇంకా పిల్లలుడి మా ప్రశస్త ప్రిన్సి వాళ్ళైతే ఇట్లా హోంవర్క్ అయితే ఇట్లా కూర్చొని రాసుకుంటారు. నెక్స్ట్ ఇంకా ఐరమ్మ మా ప్రైజీ కూడా జాయిన్ అవుతారు దీంట్లోకి. ఐరా స్కూల్ బ్యాగ్ చూపివా వాళ్ళకి ఎప్పుడు మరి? దా మరి చూపిత్రా. దాయిరా చూపిత్రా. నిస్సాక్ ఇంకా జాయిన్ కాలేదు కదా ప్రశస్త. ఏ ప్రైజ్ బా రాస్తున్నావా ప్రైజ్ నువ్వు? ఏ రాసేదా? ఐరా ఏమో మా వాళ్ళ అత్తని పిలుచుకొని వచ్చా. ఐరా రాకుండా ఇంట్లో ఉండదు. ఐరా అడుగుసప్ప ఐరా పంచం మీద ఐరమ్మ. అన్ని ఉన్నాయి కదా మోడల్ అనుకోసానని. ఇది మీ అన్నీ వేరే బాగా వాకి ప్రాసెస్ అక్కిస్తాను అవన్నీ. ఇంకా ఐరాకు పొద్దులే మరి చూపి. అవును ఉంటది అనుకోసాను. డిజైన్ వచ్చేదే అది పేరు రాపిస్తే మొత్తం ఉంటాయి. 2 రాపించామే గిన్నెకి దానికి. అయ్యో అక్క నిజమంటే చాక్ పీసులే బట్టే కూడా పెన్నులు అవి రాస్తుంది. ఇంకా ఎవరు అది కలర్ దీంట్లో వేరే నష్టపడి కలర్ ఉండే దానికంటే ఇదే బాగా కనిపించేదని తీసుకున్నా. ఎప్పుడు పోతావు ఐరా? హాయిరా
ఈ లైరా అత్తకి హ్యాపీ అయిపోయింది ఇంకా నీకు అయిపోయింది. పొద్దున 6 గంటలకు చేయాల్సిందే, రోజులకు 7 గంటల అవ్వో అసలుకి ఈ పాప బడి కొత్త బ్యాగ్ కాదు హ్యాపీ. పోయిరాగా ఇంట్లో పెట్టిపోయి క్యారర్ అడివా క్యారర్ లేదు బాగుండే కదా. ఎవరు సెలెక్ట్ చేసింది చెప్పు, ఆ ప్రశస్త ఎవరు సెలెక్ట్ చేసింది చెప్పు. మీ బాబాయ్ చూడి చెత్త మంచి సెలెక్ట్ చేశాడా. ప్రశస్త బిజీ బుక్కులు ఇచ్చారా నీకు? అయ్యో అంటే ఎల్కేజీ యూకేజీ కదా నువ్వు ఇప్పుడు, ఎల్కేజీ కూడా ఇచ్చారు కదా. సరే సర్లు రాసుకో. అయ్యో సోమవారం నుండి ఇంకా మా ఐరా పాప కూడా స్కూల్కి అయితే వెళ్తుంది. ఇంకా అంతలో వచ్చి ఇంకా యూనిఫామ్ అవన్నీ కొనాలా. ప్రస్తుతానికి అయితే ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ కదా, నిదానంతో అన్నీ తీసుకుందామండి. ఇంకా యూనిఫామ్ కానీ బూట్లు కానీ అవన్నీ నిదానంతో తీసుకుంటాం. ఇంకా ప్రస్తుతానికి ఇంకా కావాల్సినవి అయితే ఇవన్నీ తీసుకున్నామన్నమాట. ఇంకా అవన్నీ మా స్కూల్లోనే చేంజ్ చేస్తారంట. నేను పెద్ద క్లాస్, ఈ పిల్లలకి ఒకటే చేంజ్ చేస్తారంట. నేను పెద్ద క్లాస్ కాబట్టి ఇవి ఇంకా పాతగా అయిపోయాయి కదా, ఇంకా కొత్త ఇస్తారంట. కొత్త నిన్న ఆడ స్కూల్లో నా లంచ్ బ్రేక్ వచ్చిండ్రి, తినిపించినాక అట్లే గాడి యూనిఫామ్ల కాటికి గిప్లిని ప్రాజెక్టులు ఫోటో దింపి కాటికి పోయి అట్లే ఫోటో దింపి ఇప్పుడు ఫోటో తీసుకొని వచ్చి ఇంకా మండే కూడా ఈ పిల్ల ఇంకా ప్రైజ్ అక్క ఇద్దరు ఐరమ్మ ప్రైజ్ అక్క సోమవారం. కానీ ఈ సంవత్సరం అంతా ఇడే నర్సరీలోనే ఉంది. నెక్స్ట్ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని చదువుతుంది అన్ని యూకేజీకి అవుతాము, ఎల్కేజీ వద్దులేండి అని చెప్పేసాను. ఇంకా అదే సంతోషం అనిపించే. ఇంకా చూసిరే రాస్తుందేమో అనుకసాని అని పక్కకి గ్లోరాక్ లక్క చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. తోలుకొని పోయి సపరేట్ ఆ పాపని రాయి ఇట్లా అన్ని మరి సంగ చెప్పారు వాళ్ళు. ఏం రాయలేదు, నేర్చుకుంటలేదు లేదు సార్ అంటే ఆ పాప మా వద్ద వాళ్ళే నేర్చుకుంటారు. ఆ పాప మా వద్ద నేర్చుకోలేదులే సార్ అని చెప్పి చెప్పిన తర్వాత సర్లేండి ఇప్పుడు నర్సరీకే చేస్తామని చెప్పిస్తే సర్లే సార్ అని చెప్పొస్తుంది.